టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిన్న జన్మదిన వేడుకలు కూడా జరుపుకున్నారు. ఆయనకి మన శుభాకాంక్షలు తెలియజేద్దాం. నమస్కారం సార్, మీకు మా జన్మదిన శుభాకాంక్షలు. ఇకపోతే విజయవాడలో పీకలోతులో వరదలు ప్రజలందరూ విలవిలలాడుతుంటే తమరు ఎక్కడా కనపడరు, ఏమైపోయారు సార్? రష్యా వెళ్ళారా, జర్మనీ వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు సార్? మేము ఎంతో బాధగా ఎదురు చూస్తున్నాం. ప్లీజ్ చెప్పండి సార్. సార్ మీరు ఇలాగా అసెంబ్లీలో నిద్రపోయి ఇలాగా వరదొచ్చినప్పుడు కూడా గుర్ర పెట్టి నిద్రపోతే ఎలాగా సార్? మేల్కొనండి సార్, ప్లీజ్ సార్. అరే నా దేశం నేను బతకాలంటే అది నా జన్మ. ఇది పవన్ కళ్యాణ్ గారు కోపడికండి, మందు కొట్టడం మీ జన్మ హక్కు, నేను కాదనడం లేదు. కానీ మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు వర్యలు కదా. విజయవాడలో అలా పీకలో ప్రజలందరూ అన్నం లేక నీళ్లు లేక అల్లాడుతుంటే మీరు ఇంట్లో కూర్చొని ఇలా మందు కొట్టుకుంటూ ఉండడం బాగోలేకడుగాను. మరి అలాగ కోపడకండి. చూడండి మా లోకేష్ గారిని ఎంత చక్కగా తిరిగి మంగళగిరి అంతా ఎలా సేవ చేస్తున్నారో మీరు కూడా అలా సేవ చేస్తారని అడిగాను. ఎందుకు సార్ కోపడతారు? మంగళగిరి నియోజకవర్గంలో భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ పర్యటిస్తున్నారు. ఇది నా నేల, ఇది నా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. ఇది మందు కొట్టి పడుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అయితే మీకు ఉప ముఖ్యమంత్రిగా కూడా రాజ్యాంగము ఒక హక్కును కల్పించింది సార్. దానికి కూడా న్యాయం చేయమని అడిగాను. చూడండి, అంత వయసులో కూడా మీ గురువు గారు చంద్రబాబు గారు ఎలా వరద నీటిలో తిరుగుతున్నారు, మీరు తిరగలేదని బాధతో అన్నాను. కోపడికండి సార్. ప్రస్తుతం విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన వెంట హోంమంత్రి అనితతో పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా బాబు గారు ఎలా తిరుగుతున్నారు. మీరు కూడా అలా తిరగాలని నా ఆశ. పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే పాల్ గారు వచ్చారు, ఏదో మాట్లాడతారట మీతో. ఒక్కసారి లైన్ లో ఉండండి ప్లీజ్. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విజయవాడ ములుగుపోతుందని ప్రజలకు చెప్పాలి కదా. పాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కోపంగా ఉన్నారు, ఏమనకండి. మీరు ఆయన ఏమన్నా ప్రశ్నిస్తే కొట్టినా కొడతాడు. ఎందుకు ఆయన మంచిది, మీరు వెళ్ళిపోండి సార్ ప్లీజ్. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానాన్ని మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎవ్వరూ కుక్కలా వదలలేదు సార్. మీరే ఓటర్లందరినీ మర్చిపోయి, రాష్ట్రాన్ని మర్చిపోయి మీరే ఎక్కడో మందు కొట్టేసి పడుకున్నారని బాధతో అంటున్నారు. కానీ అందరి మీద అలా గింజుకుంటారు ఎందుకు సార్? నువ్వెవరివి? నీ మంత్రులు ఎవరు? నీ ఎమ్మెల్యేలు ఎవరు? నీ పార్టీ ఎవరు? మేమందరం భారతీయులం, మేమందరం ఆంధ్రులం. నువ్వెవరు చెప్పడానికి మాకు? కళ్యాణ్ గారు, మీరు మాటికి నువ్వెవడు అడగడానికి అంటున్నారు. నేను కూడా ఆంధ్రుని సార్. మీకు ఓట్లు వేసిన వల్ల నేను కూడా ఉన్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి పోయిందా నీకు? పవన్ కళ్యాణ్ గారు, మా మతి బాగానే ఉంది, మీ మతి సరిగ్గా లేనట్టుంది. ఒక్కసారి డాక్టర్కు చూపించుకోండి సార్. మీరు ఇక బొక్కలోంచి బయటకు వస్తే మమ్మల్ని ఏదన్నా కదా కాపాడతారని అడుగుతున్నాం సార్. నీళ్లు లేవు సార్, తిండి లేదు సార్, నీళ్లలో 3 రోజుల నుంచి ఉన్నాం సార్. మీరు ఏ బొక్కలో దూరారో తెలియక అన్ని బొక్కలు ఎతికాం సార్. ఏ బొక్కలో కనపడకపోతే బాధతో మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు పెడకుండా ఇప్పటికైనా బొక్కలోంచి బయటకు వస్తే సంతోషపడతాం సార్. ప్లీజ్ రండి సార్. ఇలాంటి ఎర్రిపప్పలతో ఎర్రిపప్ప ప్రభుత్వం అదే కడుపు మంటండి. అందరికి ఇదే కడుపు మండింది. ఈ ఒక్క విషయంలోనూ మాత్రం గొప్ప సావటవరా. మీరు చెప్పారు కదా బుజ్జి కన్నా అని. మీ బుజ్జి కన్నా ప్రభుత్వం ఇలాగే మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు, మీ బుజ్జి కన్నా చంద్రబాబు గారి మీద కోపం ఉంటే వేరేలాగా చూపించుకోండి. కానీ ఇలాగా మీరు బొక్కలో దూరి బయటికి రాకుండా మేము వరదల్లో అల్లాడుతుంటే కనీసం పలకరించకుండా ఉండడం ఏం బాగుంటుంది? ప్లీజ్ మీరు బొక్కలోంచి బయటికి రండి సార్. ఇది మా రిక్వెస్ట్ సార్, ప్లీజ్.